ఈ రోజు ఈ వీడియోలో గైరినోచైలస్ ఐమోనియరీ గురించి తెలుసుకుందాం. గైరినోచైలస్ ఐమోనియరీ అనేది ఆగ్నేయాసియాలోని పెద్ద ప్రాంతాలకు చెందిన మంచినీటి చేప. ఇది స్థానిక ఆహార వనరుగా మరియు అక్వేరియం వాణిజ్యానికి ఆసక్తిని కలిగిస్తుంది. దీని సాధారణ పేర్లలో తేనె పీల్చేవాడు, పీల్చేలోచ్ మరియు చైనీస్ ఆల్గే తినేవాడు ఉన్నాయి. జీ. అమోనియేరీ is found in the Chao Phraya Basin. ఉత్తర మలయ్ ద్వీపకల్పం, మెకాంగ్ బేసిన్, కంబోడియా, చైనాలోని యునాన్ ప్రావిన్స్, లావోస్, థాయిలాండ్ మరియు వియత్నాం, మేక్లాంగ్ బేసిన్ మరియు కసే బ్యాంగ్ ఫై నదిలో కనిపిస్తుంది. ఇది చాలా తరచుగా పెద్ద నదులలో కనిపిస్తుంది, అప్పుడప్పుడు వరదలున్న పొలాలలోకి ప్రవేశిస్తుంది. చేప ఎక్కువ సమయం రాళ్ల వంటి చదునైన ఉపరితలాలపై ప్రవహించే నీటిలో గడుపుతుంది. అసాధారణంగా ఏర్పడిన దిగువ నోటిని ఉపయోగించి బలమైన ప్రవాహాలలో రాళ్లకు అంటుకుంటుంది. ఈ చేపలను స్థానిక మార్కెట్లలో ఆహార వనరుగా విక్రయిస్తారు మరియు చిన్న చేపలను ప్రహోక్ తయారీలో ఉపయోగిస్తారు. భౌతిక వివరణ. జీ. ఐమోనియరీ కనీసం 28 సెంటీమీటర్స్ 11 అంగుళాలు ఈ సీల్ ఎత్తుకు చేరుకున్నట్లు నమోదు చేయబడింది మరియు ఈ జాతిలో 9 శాఖల డోర్సల్ కిరణాలు మరియు 36 నుండి 40 పార్శ్వరేఖ ప్రమాణాలను కలిగి ఉన్న ఏకైక జాతి ఇది. నోరు ఒక ప్రత్యేక, సక్కర్ మార్పుతో తక్కువగా ఉంటుంది. ఇది చేపలు మృదువైన ఉపరితలాలకు అటాచ్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. బార్బెల్స్ లేవు. అడవి రకం రంగు లేత బూడిద రంగు నుండి ఆలివ్ రంగు వరకు మారుతుంది. పార్శ్వరేఖ వెంట ముదురు గుర్తులు ఉంటాయి. ఇవి ఘనగీత నుండి ప్రత్యామ్నాయంగా ఉన్నత మరియు దిగువ పొడిగింపులతో అసమాన చుక్కల వరకు ఉంటాయి. బొడ్డు సాధారణంగా మూల రంగు కంటే లేతగా ఉంటుంది. వెనుక మరియు కాడల్ రెక్కపై కొన్ని ముదురు గుర్తులు కూడా గమనించవచ్చు, కానీ కటి మరియు ఆసన రెక్కలపై ఎటువంటి ముదురు గుర్తులు కనిపించవు. సైంటిఫిక్ నేమ్. ఈ శాస్త్రీయ నామం ఫ్రెంచ్ భాషావేత్త మరియు అన్వేషకుడు ఎటియన్నే ఐమోనియర్ 1844 నుండి 1929 జ్ఞాపకార్థం. అక్వేరియాలో. జీ. ఐమోనియరీ అనేది అక్వేరియం వ్యాపారంలో సాధారణంగా లభించే అనేక ఇతర జాతులైన క్రాసోచెయిలస్ ఆబ్లాంగస్, ఎపాల్జియోరించోస్ కలోప్టెరస్ మరియు గార్రా కాంబోడ్జియెన్సిస్ వంటి వాటితో సమానంగా ఉంటుంది మరియు కొన్నిసార్లు ఈ జాతులలో ఒకటిగా తప్పుగా గుర్తించబడుతుంది. ఇది వైల్డ్ టైప్, గోల్డ్, మార్బుల్, అల్బినో మరియు లూసిస్టిక్ రూపాలతో సహా అనేక రంగుల మార్ఫ్లలో లభిస్తుంది. ఈ జాతి గృహ ఆక్వేరియాలో సులభంగా సంతానోత్పత్తి చేయదు, అయితే అప్పుడప్పుడు అధికంగా పెరిగిన ఆక్వేరియాలో పిల్లలు కనిపిస్తాయని నివేదించబడింది. ఈ సమయంలో ఖచ్చితమైన గుడ్లు పెట్టే ట్రిగ్గర్లు తెలియవు. లైంగిక సంపర్కం కష్టం అయినప్పటికీ పరిణతి చెందిన మగవాటి ముక్కులపై సంతానోత్పత్తి ట్యూబర్కిల్స్ ఏర్పడవచ్చు, అయితే ఆడవి బొద్దుగా మారతాయి. జీ. ఐమోనియరీ చేపలను తరచుగా ఆల్గే తినేవారిగా కొనుగోలు చేస్తారు ఎందుకంటే అవి ఆల్గేను సులభంగా తింటాయి. సరైన మేత లేకపోతే, అవి శరీరంలోని బురదను ఇతర చేపలపైకి తినివేస్తాయి, దీనివల్ల అవి ఇన్ఫెక్షన్ మరియు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సైటేషన్ నీడెడ్. ఈ జాతిలోని ఇతర జాతులు, గైరినోచైలస్ పెన్నోకి మరియు గైరినోచైలస్ పుస్టులోసస్, అక్వేరియం వ్యాపారంలో చాలా అరుదుగా కనిపిస్తాయి. సుందర్లాల్ హోరా, 1935. ఏ నోట్ ఆన్ ద సిస్టమాటిక్ పొజిషన్ ఆఫ్ అప్సిలరెన్కస్ అమోనియేరీ థిరంట్ ఫ్రమ్ కంబోడియా. Records from the Indian Museum. Please like, share and subscribe to my channel.